చంచలగూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలలో జాప్యం జరుగుతుంది. మధ్యంతర బెయిల్కు సంబంధించి హైకోర్టు ఆదేశాలు ఆన్లైన్లో ఇంకా అప్లోడ్ కాలేదు. దీంతో బన్నీ విడుదలలో జాప్యం సాగుతుంది. మరో గంటలో చంచలగూడ జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్ అవుతారని భావిస్తున్నారు. బెయిల్ ప్రక్రియ కొనసాగుతుంది. అల్లు అర్జున్ కోసం భారీగా అభిమానులు జైలు దగ్గర చేరుకున్నారు. బన్నీ కోసం నిరీక్షిస్తున్నారు. హీరో అల్లు అర్జున్ ఇంటికి సెలబ్రిటీలు కూడా క్యూ కడుతున్నారు. డైరెక్టర్ సుకుమార్, డైరెక్టర్ రాఘవేంద్రరావు, రానా దగ్గుపాటి కూడా వచ్చారు. మరోవైపు అల్లు అర్జున్ ఇంటి దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియాని తప్ప ఎవరిని అనుమతించడం లేదు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. హీరో ఇంటికి వచ్చే అన్ని వైపులా భారీ గేట్లు పెట్టారు. అభిమానుల్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని పోలీసులు చెబుతున్నారు. చంచలగూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల ఇంటికి చేరుకుంటారని చెప్పి ఇప్పటికే కుటుంబ సభ్యులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే అల్లు అర్జున్ విడుదలలో కొంత జాప్యం జరుగుతుంది. మధ్యంతర బెయిల్కు సంబంధించి ఏదైతే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందో అవి ఆన్లైన్లో ఇంకా అప్లోడ్ కాలేదు. ఇక దీంతో బన్నీ విడుదలలో కాస్త జాప్యం సాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక మరో గంటలో చంచలగూడ జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. బెయిల్ ప్రక్రియ అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఇక ఈ బెయిల్ ప్రక్రియ కొనసాగిన తర్వాత అల్లు అర్జున్ ఇంటికి చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక అల్లు అర్జున్ కోసం ఇప్పటికే భారీగా అటు అభిమానులు చంచలగూడ జైలు దగ్గరకు చేరుకున్నారు. అల్లు అర్జున్ విడుదలయ్యేంత వరకు ఎదురు చూస్తామని చెప్పి అక్కడే ఉన్నారు. ఇక పోలీసులు కూడా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఇక అల్లు అర్జున్ రాక కోసం అటు కుటుంబ సభ్యులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. కోర్టు బెయిల్ ఇచ్చిన విడుదలలో జాప్యం కావడంతో వాళ్ళకి ఎదురు చూపుడు తప్పడం లేదని కూడా చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ ఇంటి దగ్గర సినీ ప్రముఖులు కూడా చేరుకుంటున్నారు. ఇక అల్లు అర్జున్ రాక కోసం ఆయన కుటుంబ సభ్యులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కోర్టు బెయిల్ ఇచ్చిన విడుదలలో జాప్యం కావడంతో ఎదురు చూపులు కూడా తప్పడం లేదు. సినీ ప్రముఖులు కానీ సన్నిహితులు కానీ అల్లు అర్జున్ ఇంట్లో వెయిట్ చేస్తున్నారు. బన్నీ అడుగు పెట్టగానే స్వాగతం పలికేందుకు కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. రైట్ హేమ, ఇప్పటికే అల్లు అర్జున్ ఇంటి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? మొత్తానికి ఉదయం నుంచి ఎన్నో ట్విస్ట్లు టర్న్స్ తిరిగినప్పటికీ కూడా హైకోర్టు ఒకసారి డెసిజన్ పాస్ చేసిన తర్వాత అల్లు అర్జున్ మరి కాసేపట్లో ఇంటికి చేరుకుంటారు అని ప్రతి ఒక్కరు భావించారు. కానీ ఇప్పుడు అసలైన ట్విస్ట్ మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యాక్చువల్లీ అల్లు అర్జున్ ఇప్పటికే జైల్లో నుంచి రిలీజ్ అవ్వాలి. ఆల్రెడీ అటు నాంపల్లి ఇచ్చినటువంటి రిమాండ్ కాపీతో పాటు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి సంబంధించిన ఆర్డర్ కాపీ, ఇవి 2 కాపీస్లను తీసుకొని అదేవిధంగా పూచీకత్తు 50,000 కూడా తీసుకొని అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాదులు చంచల్గూడ జైలుకి వెళ్ళారు. కానీ చంచల్గూడలో ఉన్నటువంటి సూపరింటెండెంట్కి మాత్రం ఏదైతే హైకోర్టు నుంచి వచ్చినటువంటి రిలీజ్ ఆర్డర్ కాపీస్ ఉన్నాయో ఆ కాపీస్ కరెక్ట్గా లేవని, అవన్నీ కూడా తారుమారు ఉన్నాయని, ఆ పేపర్స్ అన్నీ కరెక్ట్ ఉంటేనే రిలీజ్ చేస్తామంటూ కూడా ప్రెసిడెంట్ సూపరింటెండెంట్ మాత్రం వేచి చూసినటువంటి పరిస్థితి. అయితే యాక్చువల్లీ ఒక ఆర్డర్ కాపీ కానివ్వండి, లేదంటే ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు జైలుకి తీసుకొచ్చిన తర్వాత జైలు నుంచి బయటకు తీసుకెళ్లిన తర్వాత పూర్తి ఆ ఆర్డర్ కాపీస్ ఏవైతే ఉంటే అవన్నీ కూడా ఫస్ట్ ఆన్లైన్లో ఎన్రోల్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఎన్రోల్ చేసిన తర్వాతనే సూపరింటెండెంట్ సంతకంతో బయటకి పంపిస్తారు ఏ నిందితులనైనా సరే. కానీ ఈరోజు ఆన్లైన్లో ఎన్రోల్ చేయడానికి లేట్ అయింది. ఎన్రోల్ చేసినటువంటి సమయంలో పూర్తిగా రిలీజ్కి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తారుమారు ఉన్నాయంటూ కూడా ప్రజెంట్ సూపరింటెండెంట్ అయితే పట్టుబట్టి కూర్చున్నాడు. సో
ఈ రోజు అల్లు అర్జున్ బయటికి వస్తాడా రాదా అనేది మాత్రం నిజంగా ఇంకొక క్లారిటీ లేదనే చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ ఈ రోజు అల్లు అర్జున్ రిలీజ్ అవ్వకపోతే మాత్రం రేపు సెకండ్ సాటర్డే, ఎల్లుండి సండే, మళ్ళీ మార్నింగ్ అంటే మండే రోజు మార్నింగ్ సూపరింటెండెంట్ వచ్చి పూర్తి ప్రాసెస్ చూసిన తర్వాతనే అల్లు అర్జున్ రిలీజ్ అవుతాడు. సో బెయిలా, జైలా, లేదంటే రిమాండర్, రిజెక్ట్ అని ఇందాక వరకు ఒక సస్పెన్షన్ ఉండింది. ఆ సస్పెన్షన్కి హైకోర్టు ఇటు తీర్పు చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం ఈ రోజే బయటకు వస్తాడా, లేదంటే రేపు ఎల్లుండి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మండే రోజు బయటకు వస్తాడా అనేది మాత్రం ప్రెసెంట్ క్లారిటీ లేదు. ఇక ఇప్పటికే ఎప్పుడైతే హైకోర్టు తీర్పు ఇచ్చిందో, హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఫ్యామిలీ అంతా అల్లు అర్జున్ని గ్రాండ్గా వెల్కమ్ చేసేయడానికైతే రెడీగా ఉన్నారు. ఇప్పటికే అటు ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఫ్రెండ్స్ అందరు కూడా ఇంటికి చేరుకున్నారు. కానీ ఇంకా రిలీజ్లో మాత్రం ఇంకా డిలే అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఎక్కడైతే చెంచల్గూడ జైలుకి వెళ్ళినటువంటి అల్లు అరవింద్ కూడా ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకొని అయితే అక్కడ నుంచి వెనుతిరిగారు. అంటే అల్లు అరవింద్ ఒక్కసారిగా వచ్చేయడంతో, అంటే రిలీజ్ అయ్యేది ఉంటే అల్లు అర్జున్తో కలిసే రావాలి కదా, కానీ అల్లు అరవింద్ అయితే ప్రస్తుతం చెంచల్గూడ జైలు నుంచి బయలుదేరిపోవడంతో అయితే అసలు అల్లు అర్జున్ రిలీజ్ అవుతాడా లేదా అనేది మాత్రం ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ వాతావరణం నెలకొంది. అయితే ఒక్కసారి హైకోర్టు నేరుగా అంటే ఏదైతే నాంపల్లి కోర్టు కానివ్వండి, ఇతర కోర్టులకి, లోయర్ కోర్ట్స్కి వెళ్ళినటువంటి సమయంలో కొంచెం తీర్పు వచ్చిన తర్వాత కూడా రిలీజ్ అనేది లేట్ ప్రాసెస్ ఉంటుంది. కానీ నేరుగా హైకోర్టే ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలి, పూచీకత్తు తీసుకొని సూపరింటెండెంట్ ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పినప్పటికీ కూడా దాదాపు 3.5 గంటలు అవుతున్నా ఇంకా అల్లు అర్జున్ మాత్రం చెంచల్గూడ జైల్లోనే ఉన్నారు. కాసేపటి క్రితమే చెంచల్గూడ జైల్లో అక్కడే ఉన్నటువంటి క్యాంటీన్లో ఫుడ్ కూడా తీసుకున్నారు. సో మరి ఈరోజు రిలీజ్ అవుతారా, రిలీజ్ అవ్వరా అనేది మాత్రం రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలతో పాటు యావత్ దేశం కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే టాలీవుడ్ హిస్టరీలోనే ఇదొక సంచలనం. ఒక అగ్ర కథానాయకుడు, మోరోవర్ చాలా బిగ్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి హీరో, పాన్ ఇండియా స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఇప్పుడైతే ఏకంగా బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఇంతసేపు డిలే అవ్వడం మాత్రం ఇంకా సస్పెన్స్ అనేది ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది. సో చూడాలి మరి అల్లు అర్జున్ ఈ రోజే రిలీజ్ అవుతారా, లేదంటే మండే రోజు రిలీజ్ అవుతారా అనేది మాత్రం చూడాలి. సూపరింటెండెంట్ మాత్రం హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీస్ క్లారిటీగా లేవు, మేము ఎట్టి పరిస్థితుల్లో కాపీస్ అన్ని క్లియర్గా ఉంటేనే రిలీజ్ చేస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాదులు తీర్పు వచ్చిన వితిన్ మినిట్స్లోనే చెంచల్గూడ జైలుకి ఆర్డర్ కాపీస్తో పాటు పూచీకత్తు 50,000 తీసుకొని వెళ్ళారు. కానీ ఇంకా ఈ రిలీజ్ ప్రాసెస్ అయితే ఇంకా డిలే అవుతుంది. దాదాపు 3.5 గంటల నుంచి కూడా అల్లు అర్జున్ చెంచల్గూడ జైల్లోనే ఉన్నారు, స్పెషల్ బరాక్లో ఉన్నారు. ఇక ఇంటి దగ్గర పరిస్థితి చూస్తే ప్రజెంట్ మనం జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి తన నివాసం దగ్గర ఉన్నాం. ఉదయం ఇదే ఇంటి నుంచి చెంచల్గూడ పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకొని ఇక్కడ నుంచి తీసుకువెళ్లారు. సో పెద్ద ఎత్తున అభిమానులు కూడా అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి చేరుకున్నటువంటి పరిస్థితి. చెంచల్గూడ జైలు దగ్గర ఇందాక మనం పరిస్థితి చూసాం, అక్కడ కూడా పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. అందరు కూడా వితిన్ మినిట్స్లో, వితిన్ సెకండ్స్లో వస్తారని భావించినప్పటికీ కూడా ఇంకా అల్లు అర్జున్ బయటకైతే రావడం లేదు. అభిమానులు అందరు మాత్రం ఎప్పుడెప్పుడు వస్తారా అంటూ ఎదురు చూస్తున్నారు. సో ఇంటి దగ్గర కూడా అదే విధంగా వచ్చి మాబ్ గ్యాదరింగ్ అవుతుందేమో అని ముందుగానే పసిగట్టినటువంటి పోలీసులు అయితే ప్రస్తుతం ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎవ్వరు కూడా రాకుండా, ముఖ్యంగా అభిమానులు వచ్చి మాస్ గ్యాదరింగ్ అవ్వకుండా అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. అల్లు అర్జున్ ఇంటి చుట్టూ నలువైపులా ఏవైతే వేస్ ఉంటాయో అన్ని వేస్లో కూడా బ్యారికేడ్స్ని వేసి పోలీసులు అయితే ప్రస్తుతం భారీ బందోబస్తుని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ఇంటి దగ్గర పరిస్థితి కూడా చూడొచ్చు. మొత్తం కూడా పోలీసులు ఎక్కడికక్కడ ఉన్నారు, ఎవరిని కూడా అలో చేయడం లేదు. కేవలం మీడియా వాళ్ళతో పాటు ఇతర వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే వస్తున్నారో కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఉదయం నుంచి మనం చూసుకుంటే అటు మెగాస్టార్ చిరంజీవితో పాటు వాళ్ళ వైఫ్, అదేవిధంగా డైరెక్టర్స్ రాఘవేంద్రరావు, సుకుమార్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ కానివ్వండి, పుష్ప మూవీ డైరెక్టర్ సుకుమార్, వీళ్ళంతా కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. రానా దగ్గుబాటి వచ్చారు. అందరూ వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. ఎందుకంటే ఏం జరిగింది, ఏంటి, అరెస్ట్ జరిగినటువంటి సమయంలో పరిస్థితులు కానివ్వండి, దాని తర్వాత జరిగినటువంటి పరిస్థితులు కానివ్వండి. ఒక్కసారి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతం అంతా మనం చూసుకుంటే ఎవరిని కూడా పోలీసులు అనుమతించడం లేదు. కేవలం కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళని మాత్రమే చేస్తున్నారు. ఇక అఫీషియల్గా ఈ ఆర్డర్ కాపీ ఏదైతే ఉందో అదంతా కూడా రెడీ చేస్తున్నామంటూ జైలు ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది. ఇంకా మాకు ఆర్డర్ కాపీ రాలేదు, సో సూపరింటెండెంట్
పేరు మీద రిలీజ్ చేయమని ఆర్డర్ వస్తేనే చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సో మనం ఎక్స్క్లూజివ్గా బ్రేకింగ్ చూస్తే మాత్రం ఆర్డర్ కాపీస్ ఏవైతే ఉన్నాయో అవి మాకు ఇంకా అఫీషియల్గా రాలేదు అంటూ కూడా జైలర్ చెప్తూ ఉన్నారు. అఫీషియల్గా వన్స్ మాకు ఆర్డర్ కాపీస్ వస్తేనే మేము రిలీజ్ చేస్తాము అంటూ కూడా జైలర్ చెప్తున్నారు. అంటే నాకు ఈరోజు అయితే రిలీజ్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపించడం లేదు. సో ఈరోజు రాత్రికి అల్లు అర్జున్ అయితే ఖచ్చితంగా జైల్లోనే ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైతే అఫీషియల్ ఆర్డర్స్ ఉంటాయో ఆర్డర్స్ ఏవి కూడా ఇంకా మాకు అందలేదు అంటూ కూడా జైలర్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఆర్డర్ కాపీ వచ్చినప్పటికీ కూడా ఆర్డర్ కాపీ ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి రిలీజ్ ఆర్డర్ కాపీ ఉందో వెంటనే బెయిల్ 50,000 పూచీకత్తుతో వెంటనే బెయిల్ మంజూరు చేయాలని చెప్పిందో దానికి సంబంధించినటువంటి కాపీస్ అయితే ప్రాపర్గా లేవు. సో అవన్నీ కరెక్ట్గా వస్తేనే మేము రిలీజ్ చేస్తామంటూ కూడా చెప్పారు. యాక్చువల్లీ జైలర్ ఉండాల్సినటువంటి టైం తనకి ఉన్నటువంటి టైం కూడా అయిపోయింది. కానీ కొన్ని స్పెషల్ కేసెస్లో టైం అయిపోయినా సరే ఎక్కువసేపు ఉండాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ 10:17 అవుతుంది. సో ఈరోజు ఖచ్చితంగా దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఛాన్సెస్, అంటే ఎక్కువ ఛాన్సెస్ అయితే అల్లు అర్జున్ రిలీజ్ అవ్వడానికి అయితే రిలీజ్ అయ్యేటట్టు అయితే లేవు. సో మరి రేపు రిలీజ్ చేస్తారా లేదంటే సెకండ్ సాటర్డే సండే ఫ్రీక్వెంట్గా ఉన్నాయి కాబట్టి మండే రోజు రిలీజ్ చేస్తారా అనేది అయితే చూడాలి. సో మొత్తానికైతే ఇంటి దగ్గర ఉదయం నుంచి కూడా ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. అటు ఆ కుటుంబ సభ్యులంతా కూడా వేచి చూస్తున్నారు వస్తారేమో అని చెప్పేసి, కానీ వచ్చేటటువంటి అవకాశాలు అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. ఈరోజు నైట్కి అయితే అల్లు అర్జున్ ఖచ్చితంగా చంచల్ కూడా జైల్లోనే ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ హేమ.